దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము మనుష్యులమండి, రక్తమాంసాలు కలిగినటువంటి వారు. పరిస్థితులు, కాలాలు, సమయాలను బట్టి కష్టాలు, సుఖాలు, దుఃఖము, వేదన, నిట్టూర్పు, సంతోషము, లాభము, నష్టము అన్నీ మనకు సంభవిస్తూ ఉంటాయి. ఆపద, రకరకాల పరిస్థితులు మనకు కలుగుతాయి. అయితే ఆపద సమయంలో, కష్ట సమయాల్లో, వేదన సమయాల్లో, ఉపద్రవాల్లో దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని మనము వేడుకున్నట్లయితే, ఆయనకు ప్రార్థించినట్లయితే, ఆయన యందు మనము విశ్వాసం ఉంచినట్లయితే దాని నుంచి మనల్ని విడిపించి మనకు నెమ్మదిని కలిగిస్తాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. కీర్తనల పుస్తకము 50వ కీర్తన 15వ చరణములో ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుమో, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, ఆపత్కాలంలో దేవునికి మనం మొరపెట్టినట్లయితే, ఆపద సమయంలో, కష్ట సమయంలో, దుఃఖ సమయంలో, కృంగినటువంటి వేళ, వ్యాధిలో, బాధలో, శ్రమలో, నిందలో, అవమానంలో, ఇబ్బందుల్లో, లేమిలో, ఈ కష్టాల కడలిలో, ఆపత్కాలంలో మనం ఉన్నప్పుడు మనము దేవునికి మొరపెట్టినట్లయితే ఆయన మనల్ని విడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి ప్రజలారా, దయచేసి గమనించండి. దేవుని మాటలు నమ్మదగినవి, అది సత్యమైనవి. మీకు ఏదైనా ఒక ఆపద సంభవించినప్పుడు దేవునికి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేయండి. తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయండి. అడగండి, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడు మీకు దొరుకునని చెప్పాడు ఆయన. యథార్థ హృదయం కలిగి ఆయన చిత్తానుసారంగా మనం అడిగినట్లయితే ఆయన ద్వారా మనం పొందుకుంటాం. ప్రియులారా, మరి ముఖ్యంగా ఆపత్కాలంలో, ఆపద సమయంలో మనకి మైండ్ కూడా ఒక్కోసారి పనిచేయదు సరిగా. ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియదు, ఏ స్టెప్ వేయాలో మనకు అర్థం కాక కన్ఫ్యూజన్లో కంగారు పడుతూ మనుషుల మీద ఎక్కువ మనం ఆధారపడుతూ ఉంటాం. ప్రియులారా, మొట్టమొదటిగా మనం ఆధారపడాల్సింది ఎవరి మీద అంటే దేవాది దేవుని మీద, సర్వాన్ని సృజించినటువంటి తండ్రి అయిన దేవుని మీద. ప్రజలారా, దయచేసి గమనించండి. ఆపత్కాలంలో నీవు దేవునికి ప్రార్థన చేసినట్లయితే ఆయన నిన్ను విడిపిస్తాడు. ఓ సహోదరి, సహోదరుడా, ఆపదలో ఉన్నావా? ఓ అన్న, చెల్లి, తమ్ముడు, అమ్మ, ఆపదలో ఉన్నారా? వ్యాధిలో ఉన్నారా? బాధలో ఉన్నారా? నిందలో ఉన్నారా? అవమానంలో ఉన్నారా? దేవునికి ప్రార్థన చేయండి. ఇది అనుకూల సమయం. దేవునికి ప్రార్థన చేయండి. దేవునికి మొర్రపెట్టండి. ఆ వ్యాధిలో నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు. ఆ బాధలో నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు. ఆ నిందలో నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు. ఆ శ్రమ, ఆ శోధనలో నుంచి మిమ్మల్ని తప్పించి క్షేమమునిస్తాడు. సంతోషంతో మిమ్మల్ని నింపుతాడు. కాబట్టి ఆయనకు ప్రార్థన చేయండి. ఆయన ద్వారా మీరు మేలులు, ఆశీర్వాదాలు పొందుకోండి. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.